RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలోని పోతపల్లి గ్రామ పరిధిలో గల ప్రాణహిత చేవెళ్ల కెనాల్లోని మట్టిని రాత్రింబవళ్లు జేసీబీలతో ట్రాక్టర్లలో నింపి అక్రమంగా మట్టి తరలిస్తున్న మట్టి మాఫియా గుత్తేదారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మట్టిని తరలిస్తూ అమ్ముకుంటున్నారన్న విషయంపై ఎన్నిసార్లు అధికారులకు సమాచారం ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన ఫలితం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే విధంగా కొనసాగుతుంటే రోజు రోజుకి భూగర్భ జలాలు తగ్గి జీవ వృక్ష సంపదకు చాలా నష్టం వాటిల్లుతుందని పలువురు వాపోతున్నారు. అధికారులు 2002 నీరు భూమి చెట్టు చట్టాన్ని మర్చిపోయారని, అలాంటి చట్టం అంటూ ఒకటి ఉందన్న విషయాన్ని గుర్తు చేసుకొని ప్రకృతికి ఎలాంటి నష్టం కలగకుండా ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సార్ ఉన్న వాళ్ళకి చూసుకోవాలి సార్. ఎంత ఇచ్చినాలి బరాబర్ నువ్వు కావాల్సిన పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఉందా? ఊళ్ళోనే పోతున్నాం కదా, పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా ఎట్లా ఊళ్ళోనే పోతున్నాం కదా, ఇది మా జాగాలే, ఈ భూములు అన్నీ మాయే. నీ దగ్గర పైసలు రాలేదు? రాలేదు. ₹1 రాలేదు. పట్టించుకోవాలి, అడుగుతుంది. ఇది మీదేనా పట్ట? పట్ట మాదే ఉంది. పైసలు రాలే? రాలే. డోకి నారాయణ. దీనికి రాలేదా? రాలే. మళ్ళీ మంచిగా వస్తాను. సూపర్. అడ్డం పెట్టుకోక దత్తి. అడ్డం ఎందుకు పెట్టుకోకూడదు? లేదు, ఇంటకి పెట్టుకుని ఇంతసేపు పెట్టుకున్నా, పొద్దున్న నుంచి పెట్టుకున్నా, అయిపోతా కదా అప్పటి నుంచి పెట్టుకున్నా. జాయిల్ కాదు 15,000 అంటారు, 15,000 అయింది. ఆయనకి 5,000 చాలు. నీళ్ళు జేసీబీ ఎవరు? ఏం పేరు? కళ్యాణ్. పర్మిషన్ ఉందా? పర్మిషన్ దేనికి? నువ్వు ఊళ్ళకేనా? ఊర్లకైనా పర్మిషన్ ఇల్లుకేగా. ఇల్లుకైనా పర్మిషన్ కాదు, ఒక మాట చెప్పేది, ఇంతకు ముందు గొంట పోయింది కదా, అందరు గొంట పోయింది కదా, అప్పుడు ఏం చేసిండు మరి? ఎప్పుడు మేము వచ్చినప్పుడే వస్తాను. వచ్చినప్పుడు అంటే మాకు సమాచారం వచ్చినప్పుడే వస్తాను. మరి మాకేం తెలుసు? రోజు చూస్తాను కదా ఇట్లా పోంగా. ఎవరు రోజు నేను ఎందుకు వస్తాను ఇక్కడ? ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి వచ్చిన. వస్తే మీరు దొరకబట్టండి. ఎవరైనా వస్తే చెప్పండి. అది మేము విలేకరం మీకు చెప్పడానికి. మరి ఎట్లా తీసుకుపోతారు పర్మిషన్ లేని? మేము కూడా రేపు పోకలా చేస్తాం. మరి ఉంటారా అట్టినే? మమ్మల్ని అడిగేటోళ్ళు లేరా? మిమ్మల్ని ఎవరు అడుగుతారు? ఎందుకు అడిగారు? ఇన్ని రోజులు ఇది కిరాయిదా? మీ సొంతమా? ఈ జేసీబీ మీ సొంతమా? ఇదంతా మీరంటే నేనే చేయాలి దానికి.